రాత్రి అయ్యిందంటే చాలు కిటికీలు వాటంతటా అవే కొట్టుకుంటాయి. చీకటి పడిందంటే చాలు భయంకరమైన శబ్దాలు, ఎప్పుడూ వినని వింత వింత గొంతులు. ఎవరు అక్కడ అని గట్టిగా రుద్దామనుకుంటే అరిచాక చచ్చిపోతామోనని భయం. బయటికి వెళ్తేనే కదా ప్రాబ్లం అని ఆ హోటల్ రూమ్లోనే పడుకుంటే కరెంటు లేకుండా టీవీలు ఆన్ అవుతాయి, రిమోట్ లేకుండా ఛానల్స్ మారుతుంటాయి. టీవీలు కూడా చూడకుండా పడుకుంటే అర్ధరాత్రుల్లో దుప్పట్లు వాటంతటా అవే జారిపోతాయి. ఇంతకీ ఇలా ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? అవన్నీ తెలుసుకునే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది. ఈ వీడియో చూడడం అయిపోయాక యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది అమెరికా అరిజోనా రాష్ట్రంలోని జెరూమ్ పట్టణం. ఆ పట్టణంలో ఒకప్పుడు రాగి, బంగారం, వెండి మైనింగ్కి కొదవే ఉండేది కాదు. అక్కడ మైనింగ్ వెలిసింది, స్థానికులకు డబ్బుకు లోటు లేకుండా పోయింది. డబ్బు చేతిలో ఉండటం ఆలస్యం, కొత్త కొత్త అలవాట్లు పుట్టుకొచ్చాయి ఆ ప్రాంతం మొత్తం. ఇక అంతే, కొత్త కొత్త అలవాట్లు మొదలయ్యాయి. అందులో భాగంగానే కొన్ని హోటల్స్లో నృత్యం చేయడానికి దాదాపు 100 మంది అమ్మాయిలను తీసుకొచ్చారు. ఆ అమ్మాయిలు అందరినీ జెనీ అనే అందగత్త లీడ్ చేసేది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వ్యాపారులు సరదాలు, అవసరాలు తీర్చడానికి జెనీ ఒక పెద్ద భవనాన్ని కూడా కొనుక్కుంది. ఇప్పుడు ఆ పెద్ద భవనం హోటల్గా మారింది. అంతా సక్రమంగా జరుగుతుంది అనుకున్న క్షణంలో అక్కడ హత్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత కోరిక తీర్చడానికి వచ్చిన అమ్మాయిలను ఒక్కొక్కరిగా కొందరు దుర్మార్గులు మద్యం మత్తులో భయంకరంగా చంపడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒకరోజు జెనీ కూడా ఒక విటుడి చేతిలో చచ్చిపోయింది. ఇక అంతే, ఆ చనిపోయిన అమ్మాయిల ఆత్మలు ఆ హోటల్లోనే కాకుండా ఆ ప్రాంతం అంతటా తిరుగుతున్నాయని ప్రచారం అయ్యింది. రాగి, బంగారం, వెండి మైనింగ్లు మూతపడ్డాయి. ఏమి చేయాలో తోచక ఆ పట్టణంలోని గృహాలని 1967 నాటికి ప్రభుత్వం నేషనల్ హిస్టారిక్ ల్యాండ్ మార్కుగా అనౌన్స్ చేసింది. మైనింగ్ మ్యూజియంగా గుర్తించింది. కానీ అక్కడికి వచ్చిన టూరిస్టులకి వింత అనుభవాలు ఎదురవ్వటం మొదలుపెట్టాయి. ఆ హోటల్లో బస చేద్దాం అనుకుని అక్కడే ఉన్న వాళ్ళకి వింత అనుభవాలు. డోర్స్ వాటికి అవే కొట్టుకుంటాయి. ఆర్డర్ చేయకుండానే లిక్కర్ బాటిల్ టేబుల్ మీద ఉంటాయి. రిమోట్ లేకుండా టీవీలు ఆన్ అవుతాయి. ఇలాంటి వింత వింత అనుభవాల్ని అక్కడి టూరిస్టులు చెప్పుకోవటం విచిత్రం. ఇంతకీ ఇక్కడ దయ్యాలు ఉన్నట్లేనా? అసలు నిజంగానే దయ్యాలు ఉన్నాయా? దయ్యాల మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి భయంకరమైన వింత సమాచారాలు మీరు కూడా తెలుసుకోవాలని ఉంటే యూట్యూబ్లో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.